First of all, I welcome onto the dais Dr. Balram Pratap Kumar Garu, children specialist, a dynamic individual, Sri Srinivasa Spiritual Science Academy ki co-chairman ga untu, ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ స్పిరిచువల్ సైన్స్ని యూత్కి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తున్న డాక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. నెక్స్ట్, మరి ఈరోజు మన ముఖ్యమైన స్పీకర్ ఆస్ట్రేలియాలో ఉంటూ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఒక మెడిటేషన్ టీచర్ కింద ఎంతోమందికి క్లాసెస్ చెప్తూ ఈరోజు మన ముందుకు వచ్చిన క్రిస్టల్ ప్రదీప్ గారు. వెల్కమ్ సార్. అదేవిధంగా పిఎంసి ఛానల్లో ఎంతోమంది యోగుల్ని, ఋషుల్ని, మునుల్ని పరిచయం చేస్తూ వివిధ రకమైన ప్రశ్నలతో అద్భుతమైన ఇంటర్వ్యూస్ చేస్తున్న మన రవి శాస్త్రి గారు ఫ్రమ్ పిఎంసి. వెల్కమ్ సార్. ముందుగా నా పేరు హనీష్. సో ఈ స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో కో ఫెసిలిటేటర్ కింద ఉన్నాను. అలాగే సైన్సెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అనే ఒక పుస్తకానికి రచయితగా ఉన్నాను. 2004 నుంచి నేను ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. సో మీ అందరికీ నేను ఈ 3 days కూడా అందుబాటులో ఉంటాను. అలాగే ఈ ప్రోగ్రాంలో ఇంత మంచి జ్ఞానాన్ని, స్పిరిచువల్ సైన్స్ని ఎక్కువగా తెలుసుకునే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ప్రశ్నలు స్టార్ట్ చేసుకుందామా? విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈరోజు మన ముఖ్య అతిథి ప్రదీప్ విజయ్ గారు, క్రిస్టల్ ప్రదీప్గా పేరుగాంచిన వ్యక్తి. సో ఆయన గురించి 2 విషయాలు. ప్రదీప్ విజయ్ గారు మన భారతదేశంలో 1982లో జన్మించారు. 2005లో ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయ్యారు. ఆయన ఇంజనీరింగ్ ఐటీలో ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, అలాగే మెల్బోర్న్లో మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఆయన కంప్లీట్ చేసి, ఆయన యొక్క ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే క్వశ్చన్ ఏంటి లైఫ్ అనే దాని గురించి సమాధానం కోసం ఆయన వెతుకుతూ ఉండగా ఆయనకి ఈ ధ్యానం పరిచయం అవ్వడం, పత్రిసార్ పరిచయం అవ్వడం, ఆయనకు ఉన్న ప్రశ్నలన్నీ కూడా వాటికి ఆన్సర్స్ దొరకడం, ఆయన వాటిని తెలుసుకుని ఆయనకు ఒక మంచి మెడిటేటర్ కింద, ఒక మాస్టర్ కింద అభివృద్ధి చెందడం. ఇలా అనేక దేశాల్లో ఆయన క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ మూమెంట్ని తీసుకెళ్తున్నారు. మరి అలాంటి గొప్ప మాస్టర్ ఈరోజు మన అందరి ముందు ఉన్నారు. సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ ప్రదీప్ విజయ్ గారు. సో ఈ ప్రశ్నావళి స్టార్ట్ చేసే ముందు మనం ముఖ్య అతిథి యొక్క సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మనం అందరము ఇక్కడ చేరుకున్నాము, ఇక్కడ గ్యాదర్ అయ్యాము, ఒక పండుగలాగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి ఫౌండేషన్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్, ఆ ఫౌండర్ పత్రి సార్ ఒక గైడెన్స్తోనే మనం అందరూ ఇక్కడ చేరుకున్నాము. ఆయన 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు. దాన్ని ఫాలో అయ్యి ఒక మాస్టర్గా ఎదగడం మన ధర్మము, మన కర్తవ్యము. పత్రి సార్ని పూజిస్తే మనకేమి దొరకదు, ఆయన గురించి గొప్పలు చెప్పుకుంటే మనకేమి దొరకదు. కానీ ఆయన చెప్పింది మనం పాటిస్తే మనకు కావాల్సినవి మనకు వస్తాయి. బీ ఏ మాస్టర్. ఎవ్వరు శిష్యులు కాదు, ఎవ్రీబడి ఈజ్ ఎ మాస్టర్, ఎవ్రీబడి ఈజ్ ఎ బుద్ధ. ఇట్లాంటి టీచింగ్ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక దైవత్వం ఉంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక క్రైస్ట్ కాన్షియస్నెస్ ఉంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక బుద్ధత్వం ఉంది. మీరు ఎవరిపైన ఆధారపడ అవసరం లేదు. అప్పో దీపో భవ, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్న ఒక సత్యాన్ని ఫౌండేషన్గా పెట్టి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ స్టార్ట్ చేశారు. మనం ఎవరైతే ఆ మూల సత్యాన్ని నమ్ముకొని వాళ్ళు మెరుగుపరుచుకుంటారో వాళ్ళే రియల్ పిరమిడ్ మాస్టర్స్. ఇందాక చెప్పారు, నా జర్నీలో నేను ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి ఎంఎస్ డిగ్రీ చేసి జీవితంలో అన్నీ ఉంది. మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబం, ఆస్తి సంపదలు, చదువు అంతా బాగుంది. కానీ ఈ ఆనందము ఎల్లప్పుడూ 24/7 ప్రతి క్షణం నేను ఆనందంగా ఉండాలి. దానికి నేను ఏం చేయాలని ఎతుకులాట్లో ఉన్నప్పుడు నాకు ఈ ఆనాపానసతి ధ్యానం అనేది పత్రిసార్ ద్వారా నాకు పరిచయం అయింది. దాన్ని పట్టుకున్న తర్వాత నాకు ఆనందం 24/7 ధ్యానం చేసినప్పుడల్లా నాకు ఆనందంగా ఉంటాను. నా సత్యం నేను తెలుసుకున్నాను, పరమసత్యం తెలుసుకున్నా, నా ధర్మం నేను తెలుసుకున్నా, నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నా, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా. ఆనందం తనకు తానే వస్తున్నాయి నా దగ్గరికి. సో ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళ దగ్గరే ఆనందం ఉంటుంది. సత్యం తెలుసుకుంటే మాత్రం ఆనందం ఉంటుందా?
రావణాసురుడు ధ్యాన్ని మెడిటేటర్. రావణాసురుడు గొప్ప మెడిటేటర్. రాముడు మెడిటేటరే. రావణాసుడు రాజు, రాముడు రాజే. మరి తేడా ఏంటి? ధర్మము. ఆ ధర్మం ఉన్న చోట సెలబ్రేషన్ ఉంటుంది, ఆనందం ఉంటుంది. సత్యం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? మనమంతా ఆత్మ పదార్థము, అదొక్కటే సత్యం. వీఆర్ ఎటర్నల్ బీయింగ్స్. సింపుల్. సత్యం ఏంటంటే మనమంతా ఆత్మ పదార్థము. వీఆర్ ఎటర్నల్ బీయింగ్స్ అంటే ఆత్మకు చావు లేదు. మనమంతా భగవంతులము. ఇది సత్యం. మనం ఆత్మ పదార్థము, మనమంతా భగవంతులం. ఎట్లా చెప్తారు సార్ మనమంతా భగవంతులం అంటే? పులికి పుట్టిన బిడ్డ సింహం అవుతుందా? కుక్క అవుతుందా? పులికి పుట్టిన బిడ్డ పులే అవుతుంది. మనము దైవ స్వరూపం అంటే ఆ గాడ్ కాన్షియస్ నుంచి వచ్చిన ఒక స్పెక్ మనమంతా దేవుని పుత్రులము. మనం దేవుళ్ళు కాకుండా పోతామా? వి ఆర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. కానీ తేడా ఏంటి? జీసస్ క్రైస్ట్కి నార్మల్ పర్సన్కి తేడా ఏంటి? బుద్ధుడికి నార్మల్ పర్సన్కి తేడా ఏంటి? కృష్ణుడికి నార్మల్ పర్సన్కి తేడా ఏంటి? కృష్ణుడిని అందరూ దేవుళ్ళు అంటారు, మిగతా వాళ్ళందరూ మనుషుల్లా? కృష్ణుడు దేవుడని తెలుసు, కానీ ఈ భూమండలంలో జనాలకి చాలామందికి దేవుడని తెలియదు. అదొక్కటే డిఫరెన్స్ ఏమంటే బుద్ధుడికి దేవుడు అనే విషయం తెలుసు, కృష్ణుడికి దేవుడు అనే విషయం తెలుసు, రాముడికి దేవుడు అనే విషయం తెలుసు, మనందరికీ చాలామందికి తెలియదు. అదొక్కటే తేడా. సో సత్యం అనేది మనమంతా ఆత్మ పదార్థం, మనమంతా దేవుళ్ళం. ధర్మం అంటే ఏంటి? మనం చేయాల్సిన కర్తవ్యం, డ్యూటీ, చేసే తీరాలి, వేరే చాయిస్ లేదు. ఈ ధర్మం అన్న కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్. ఇది అందులో మళ్ళీ స్వధర్మం ఉంది, పరధర్మం ఉంది. స్వధర్మం అంటే నా ఆత్మ పట్ల నా డ్యూటీ, నా శరీరం పట్ల నా డ్యూటీ, అది స్వధర్మము. స్వధర్మము నా ఆత్మ పట్ల, నా శరీరం పట్ల. ఆత్మ పట్ల డ్యూటీ నేను ఎట్లా నిర్వర్తించుకుంటాను? ధ్యానం చేస్తే నేను స్వధర్మంలో ఉన్నట్టు. నా శరీరాన్ని నేను చక్కగా చూసుకుంటే నేను స్వధర్మంలో ఉన్నట్టు. పరధర్మం అంటే నేను పుట్టిన కుటుంబాన్ని బాగా చూసుకుంటే, నా కుటుంబాన్ని అంటే నేను జన్మ తీసుకున్న కుటుంబాన్ని, నాకంటూ వచ్చిన కుటుంబాన్ని, ఈ రెండు కుటుంబాలని నేను చూసుకుంటే అక్కడ అది పరధర్మము. కుటుంబం మాత్రమే కాదు, సమాజాన్ని కూడా చూసుకుంటే అది పరధర్మము. సో 3 పాయింట్స్. ఫస్ట్ స్వధర్మము అంటే నా ఆత్మ పట్ల నా రెస్పాన్సిబిలిటీ, నా శరీరం పట్ల నా రెస్పాన్సిబిలిటీ. రెండోది నా కుటుంబం పట్ల. మూడోది నా సమాజం పట్ల. ఈ 3 ధర్మాల్లో నేను ఉన్నప్పుడు ఆనందంలో ఎప్పుడు నివసిస్తూనే ఉంటాను, జీవిస్తూనే ఉంటాను. ఇది నేను తెలుసుకున్న సత్యం, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్ టైప్లో ఉంటే బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో విల్ గో ఇన్ టు ద ప్రోగ్రామ్. క్వశ్చన్స్ నాతోటే స్టార్ట్ చేస్తా. ఈ మధ్యకాలంలో ప్రీ బర్త్ ప్లానింగ్ అండ్ కర్మ ఫిలాసఫీ గురించి యూట్యూబ్లో మీ యొక్క సెషన్ విన్నప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. మనందరం కూడా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అనేక మంది మాస్టర్స్ ద్వారాగా ఊరికే వింటమే కాదు, అనేక జన్మలు తీసుకున్నాం అనేటువంటిది పూర్తిగా ఎక్కడ డౌట్ లేకుండా మనందరికీ ఉంది. అవునా కదా? మనందరం కూడా ఈ జన్మ తీసుకునే క్రమంలో ఆత్మ ప్రయాణాన్ని నిర్దేశించేటువంటిది ఒకటి ఉందని కూడా మనకు తెలుసు. దాన్ని మనం కర్మ అంటున్నాం. ఈ కర్మలో యొక్క జాబితాని తీసుకుంటే దాన్ని 3 కింద విభజించడం ఉందని కూడా తెలుసు మనకి. సంచిత కర్మలని, ప్రారబ్ధ కర్మలని, ఆగామి కర్మలని. జన్మ తీసుకోకముందు సంచిత కర్మల్లో కొన్ని కర్మలు, అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, కొన్ని కర్మలు తీసుకుని ఆ కర్మ పాఠాలు నేర్చుకోవటానికి ఒకానొక కుటుంబాన్ని, తల్లిదండ్రులని ఎంచుకుని ఒక శరీరాన్ని తీసుకుని వచ్చామని చెప్పి మనందరం కూడా అందులో ఎంతో కొంత అవగాహన పొందే ఉన్నాం. అవునా కదా? మరి అటువంటి అప్పుడు నేను జన్మ తీసుకోకముందు ఆ సంచిత కర్మల్లో ఎంపిక చేసుకుని ఏదైతే బ్లూ ప్రింట్ ఏర్పరచుకుని వచ్చానో
ఆ బ్లూ ప్రింట్ ఇక్కడికి వచ్చాక ఏదైతే మర్చిపోయానో, ధ్యాన పరిచయం అయిన తర్వాత బ్లూ ప్రింట్లో ఉన్న అంశాలని మళ్ళీ నేను ఎంతో కొంత అర్థం చేసుకున్నానో, అర్థం చేసుకున్న తర్వాత సంచిత కర్మలో ఎంపిక చేసుకున్నటువంటి ఈ ప్రారబ్ధ కర్మలు మళ్ళీ నేను వాటిని ప్రభావితం చేసే స్థాయికి, అంటే వాటిని ఇంకొంచెం పెంచుకుని అనుభవించడమో, లేకపోతే ఆ సంచిత కర్మల్లో ఉన్న కొన్నిటిని ఈ ధ్యానం ద్వారానే కొంచెం ఎంపిక చేసుకుని వచ్చిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రాయే నేను దగ్ధం చేసుకుని ధ్యానులందరూ ఈ యొక్క జన్మని సార్థకం చేసుకుంటానికి అవకాశం ఉందా లేదా, అది సార్ నా పాయింట్. డాక్టర్ గారు, మీ ప్రశ్న ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను, కరెక్టా కాదో చెప్పండి. ధ్యానం ద్వారా మన సంచిత కర్మలన్నీ తీరుతాయా? అదేనా సింపుల్గా మీ ప్రశ్న? సంచిత కర్మలు పూర్తిగా ఎంపిక చేసుకుని నేను రాలేదు, అన్నిట్లో కొన్ని మాత్రమే తీసుకుని నేను వచ్చాను ప్రార్థ కర్మలు అనేటువంటిది ఆ యొక్క సిలబస్ కంప్లీట్ చేయడానికి. ఈ సిలబస్ని నేను ఇంకొంచెం ఎక్స్ట్రా సిలబస్ కింద మార్చుకోగలనా? అంటే మీరు తీసుకొచ్చిన ప్రారంభ కర్మలని ఫినిష్ చేసిన తర్వాత ఎక్స్ట్రా లెర్నింగ్ సంచితం తీసుకురాగలనా? ఎస్, ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది కర్మ సిద్ధాంతంలో చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది కర్మ సిద్ధాంతం ఇది చాలా డెప్త్ సబ్జెక్టు, కానీ ప్రైమరీ సబ్జెక్టు. ప్రతి ఒక్క మాస్టరు ఎవరైతే ఎన్లైట్మెంట్ని కోరుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఇది అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక సబ్జెక్టు కర్మ సిద్ధాంతం. అసలు ఈ కర్మలు అనేవి ఏంటి? కర్మ అనేది అదొక పనిష్మెంటు, అదొక మనం దానివల్ల కష్టాలు అనుభవించాలి, నరకం అనుభవించాలి అనేది కాదు. కర్మ అనేది, ఈ కర్మ సిద్ధాంతం అనేది మన ఆత్మ ఎదుగుదల కోసమే ఉంది. కర్మ సిద్ధాంతం అనేది మనం కష్టపడాలని కాదు, మనం హింసకు గురవ్వాలని కాదు, కానీ మనం పాఠాలు నేర్చుకోవాలి. సోల్ లెసన్స్ అంటాం. మనం ఏం చేస్తే మనకు అదే జరుగుతుంది. ఇప్పుడు మనం మంచి చేసామనుకో మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది, అంతే కర్మ సిద్ధాంతం. మనం ఏం చేస్తామో మన జీవితంలో తిరిగి అదే జరుగుతుంది. సో నాకు మంచేది చెడేది, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు నాకు ఎట్లా తెలుస్తుంది? నేను పక్కవాడికి చెడు చేసినప్పుడు నాకు వాడు అనుభవించే బాధ నాకు తెలియదు, కానీ అదే చెడు నా జీవితంలో జరిగినప్పుడు ఆ బాధ నేను పొందినప్పుడు, అరే ఇంత బాధగా ఉంటుందా, ఇది నేను ఎవరికీ చేయనని నేను నేర్చుకుంటాను లెసన్. సో ఈ కర్మ సిద్ధాంతం అనేది ఫర్ ద లెసన్స్, టు లెర్నింగ్ ద లెసన్స్. అది ఫండమెంటల్ పాయింట్. కర్మ ఇస్ నాట్ ఏ పనిష్మెంట్. కర్మ అనేది పనిష్మెంట్ కాదు. మన ఆత్మ ఎదుగుదలకి అదొక బ్యూటిఫుల్ టూల్, వండర్ఫుల్ టూల్. సో కర్మని మనం ఎప్పుడూ ఒక పాజిటివ్ యాంగిల్లో థింక్ చేయాలి. ఎందుకంటే కర్మలు మనకు ఉన్నాయి అంటే దాని ద్వారా మనకు నేర్చుకునే లెసన్స్ ఉన్నాయి అని. సో ఇందులో మళ్ళీ ప్రారబ్ధ కర్మము, సంచిత కర్మము, ఆగమ కర్మము ఉంటుంది. మనం ఎన్నో జన్మలు తీసుకుంటాం, ఎన్నో జన్మలో ఎన్నో కర్మలు చేస్తాం, మంచి కర్మ చెడు కర్మ, అవన్నీ ఒక పెద్ద రిజర్వాయర్లో ఉంటుంది, ఒక బ్యాంకులో ఉంటుంది. మనం చేసుకున్న జన్మలు అన్ని కర్మలన్నీ, దాన్ని సంచితం అంటారు. అంటే అన్ని జన్మలో చేసుకున్న అన్ని కర్మల ఒక అకౌంట్స్ మనం సంచిత కర్మం అంటాం. అన్ని కర్మలు ఒకే జన్మలో తీసుకుంటే మనం జీవించలేము, జీవితం కొలాప్స్ అయిపోతుంది. అందుకోసం ఏం చేస్తామంటే కొన్ని మాత్రమే తీసుకొస్తాం. అంటే ఈ జన్మలో నేను ఏమి నేర్చుకోవాలి, ఆ సోల్ ప్లానింగ్ స్టేజ్లో మనం భూమిపైన పుట్టకముందు ఆ సోల్ ప్లానింగ్లో ఓకే నేను ఈ 10 లెసన్స్ నేర్చుకుంటాను, ఈ జన్మలో ఈ 10 లెసన్స్ నేర్చుకుంటాను అని దానికి సంబంధించిన కర్మలని మనం తీసుకొస్తాం ఆ పర్టికులర్ జన్మలో. దాన్ని ప్రారబ్ధం అంటారు. అంటే మనమే నిర్ణయించుకొని, మనమే మన సొంత చాయిస్తో ఆ కర్మల్ని ఎంచుకొని వస్తాం. దేనికోసం ఆ కర్మల్ని తీసుకొస్తాం? లెసన్స్ నేర్చుకునేదానికి. దాన్ని ప్రారబ్ధం అంటారు. అంటే అది అనుభవించే తీరాలి, మనకు చాయిస్ లేదు. దాన్ని ఇంగ్లీష్లో డెస్టినీని కూడా అంటారు. కంపల్సరీ దాన్ని అనుభవించి తీరాలి, ఎందుకంటే మనమే మన సోల్ ప్లానింగ్లో చూస్ చేసుకున్నాం. అనుభవించి తీరాలంటే ఆ కర్మల అనుభవంలో మనం పాఠాలు నేర్చుకోవాలని గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానంలోకి వచ్చామనుకోండి, మన సోల్ ప్లానింగ్లో డిసైడ్ చేస్తాం, నేను 80 ఏళ్ళు బతుకుతాను, 80 ఏళ్ళల్లో
ఈ 10 లెసన్స్ నేర్చుకుంటాను అని సోల్ డిజైన్ చేసుకొని మనం పుడతాం. కానీ మనం ఏ 20 సంవత్సరాల్లోనో 30 సంవత్సరాల్లో ఆ వయసులోనో మనం ధ్యానంలోకి వచ్చాము, శాకాహారులు అయిపోయాము, సత్యం తెలుసుకున్నాము, ధర్మం తెలుసుకున్నాము, ఎప్పుడు ధ్యానంలో ఉన్నాము, స్వాధ్యాయంలో ఉన్నాం, సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనం నేర్చుకునే ఆ కెపాసిటీ ఇంకా గొప్పగా పెరుగుతుంది. సో 80 సంవత్సరాల్లో నేర్చుకోవాల్సిన 10 పాఠాలు మనము 40 సంవత్సరాల్లోనే నేర్చేసుకుంటాం. మనం 80కి ప్లాన్ చేసిన ఆ లెసన్స్ ధ్యానం ద్వారా తగ్గిపోతుంది 40 సంవత్సరాల్లోనే. అంటే 30 సంవత్సరాల్లో ధ్యానంలోకి వచ్చాడు అనుకోండి, 10 సంవత్సరాల్లో అన్ని లెసన్స్ నేర్చేసుకుంటాడు. సో రిమైనింగ్ టైం అంతా ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా, అంటే మనం నాకు కావాలి అని చెప్పి మనం అనుకోము, ఆటోమేటిక్గా మన ఆత్మ ఆ సంచితం నుంచి తీసేసుకుంటుంది బోనస్ పాయింట్స్. ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సింది మొత్తం ఆ సంచితం తీసేసుకొని మనం టైం వేస్ట్ చేయకుండా నేర్చేసుకుంటాము. అందుకే మనకు ధ్యానంలో ఉంటే కర్మలన్నీ దగ్ధమవుతుంది అని చెప్తాం. ఎందుకంటే నేర్చుకోవాల్సిన లెసన్స్ త్వరగా నేర్చుకుంటే ధ్యానం ఆ కర్మలు దగ్ధమైపోతుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి, మన ప్రారంధం పూర్తయిన తర్వాత, అంటే ఇది అందరి వల్ల సాధ్యం కాదండి. ధ్యానంలో, స్వాధ్యాయంలో, సజ్జన సాంగత్యంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో ఇక్కడ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ధ్యానము ఇంపార్టెంటే, నేను చెప్పాను కదా, రావణాసుడు కూడా ధ్యానం చేస్తాడు, కానీ రావణాసుడికి సజ్జన సాంగత్యం లేదు. మెడిటేషన్ మాత్రమే చేస్తే సరిపోదండి, మెడిటేషన్తో పాటు స్వాధ్యాయం చేయాలి. స్వ అధ్యాయం అంటే మన గొప్ప గొప్ప మాస్టర్స్, యోగులు, ఎన్లైటెన్ మాస్టర్స్ బుక్ చదివితే, వాళ్ళ అనుభవాలు మనం చదివితే మన గురించి మనకు అర్థమవుతుంది. అది స్వ అధ్యాయం. తర్వాత సజ్జన సాంగత్యము అంటే మనం అర్థం చేసుకునేది సరిగ్గా అండర్స్టాండ్ చేసుకున్నామా, పూర్తిగా అండర్స్టాండ్ చేసుకున్నామా అన్నది మన సజ్జన సాంగత్యం ద్వారా, ఆ డైమండ్ కట్ పాలిష్ అయినట్టు మన సజ్జన సాంగత్యం ద్వారా అండర్స్టాండ్ చేసుకున్నది, మనం ఏ విషయాన్నైతే గ్రహించామో అది సరిగ్గానే నేను గ్రహించానా అని దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేసుకునేది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం లేకపోతే స్పిరిచువల్ ఈగో వస్తుంది, సజ్జన సాంగత్యం ఉన్నప్పుడే స్పిరిచువల్ మాస్టరీ వస్తుంది. సో 3 ఇంపార్టెంట్. ఎవరైతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము 3 చేస్తారో వాళ్ళు ప్రారబ్ధ కర్మాన్ని త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఆటోమేటిక్గా సంచిత కర్మలన్నీ క్లియర్ చేసేసుకుంటుంటారు. అది డాక్టర్ గారు. మీరు చెప్తా ఉంటే ఒక చిన్న డౌట్ వచ్చిందండి. 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో ధ్యాన పరిచయం అయ్యి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ రంగంలోకి రావటం, దాన్ని ఆ జన్మలో అది అదృష్టం అని పిలుచుకోవాలా, లేకపోతే అది కూడా భూమి మీదకి రాకముందు ప్రణాళికలో భాగంగా తీసుకోమంటారు? మనం ధ్యానంలో రావాలంటే కూడా కొద్దో గొప్ప పుణ్యం ఉండాలి, లేదంటే రాలేము. ధ్యానంలోకి ఒక అతను వచ్చాడు అంటే తన అకౌంట్లో పుణ్యం ఉంది అని అర్థం అనమాట. కొంతమంది ధ్యానంలోకి వస్తారు, వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల్లో ధ్యానం నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ పుణ్యం అయిపోయింది, అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. అంటే తను ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేయలేదు, ధ్యానం మాత్రమే చేశాడు, సిన్సియర్గా చేయలేదు, అటు ఇటు చేస్తున్నాడు, సిన్సియారిటీ లేదు. కొన్ని రోజులు ధ్యానం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం లేదు, ఇవంతా బూటకం, ఇక్కడ పాలిటిక్సే ఉంది, ఇంతకన్నా ఇంకేం లేదని బయటికి వెళ్ళిపోతాడు. దానికి అర్థం ఏమంటే తన అకౌంట్లో పుణ్యం తీరిపోయిందని అనమాట. ధ్యానంలో వచ్చి ధ్యానంలో నిలబడాలంటే ఎంతో పుణ్యం ఉండాలి. అందుకే సర్వీస్ సర్వీస్ సర్వీస్. పుణ్యం ఉంటేనే ధ్యానంలోకి రావాలి అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి కొద్దిగా పుణ్యం ఉంది, ధ్యానంలోకి వచ్చారు, అతను నిలబడాలంటే, ఆ పుణ్యాన్ని పెంచుకోవాలంటే ఆ ప్రారంధంలో ఏ కర్మలు మార్చుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి? తను ధ్యానంలోకి వచ్చాడు, కొద్దిగా పుణ్యం ఉంది, ధ్యానంలోకి వచ్చాడు, ఆ పుణ్యంని నిలబెట్టుకోవాలి, ఇంకా పెంచుకోవాలి, ధ్యానంలో కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ప్రారంధం పైన ఫోకస్ చేయని అవసరంలే. తను నేర్చుకునేది పక్కన వాళ్ళకి చెప్పాలి, తనకు తెలుసుకున్న ధ్యానాన్ని కంపల్సరీగా పక్క వాళ్ళకి చెప్పాలి. అప్పుడు పుణ్యం పెరుగుతూ ఉంటుంది. చెప్పడమే కాకుండా తను కూడా సాధన చేయాలి. సో ఈ సోల్ లెసన్స్ అని చెప్తాం కదా, అంటే మనకు ఛాలెంజెస్ వస్తుంటుంది, మనకు కష్టాలు, మన జీవితంలో మన ఛాలెంజెసే మన కర్మలు. సో ఆ ఛాలెంజెస్ నుంచి మనం దూరం వెళ్ళిపోకుండా, పరిగెత్తిపోకుండా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుంటూ ఎదురు నిలబడి, ఇందులో నేను నేర్చుకోవాల్సింది ఏముంది, ఎప్పుడు కూడా నాకు ఈ కష్టము, నాకు ఆ కష్టము, వాడిపైన చాడీలు, వీడిపైన కంప్లైంట్స్, గాసిప్, ఈ గోల ఇవన్నీ లేకుండా నాకెందుకు ఈ ఛాలెంజ్ వచ్చింది, ఇది నా కర్మల వల్ల వచ్చింది, సో దీనికి పరిష్కారం నా దగ్గరే ఉంది, నేనేం నేర్చుకోవాలి,
నా లెసన్ ఏంటి? జీవితంలో ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే నేనేం నేర్చుకుంటాను, ఈ ఈ ఛాలెంజ్ వల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను అన్న తపన ఉన్నవాడికి ఆటోమేటిక్గా ప్రారంధం అంతా తీరిపోతుంది. ఆ తపన లేకపోతే వాడు లెసన్స్ నేర్చుకోడు, మళ్ళీ మళ్ళీ ఆ కర్మలు చుట్టూనే ఉంటుంది. ఎన్ని జన్మలు చేసినా పునరపి మరణం పునరపి జననం. ఇప్పుడు చాలామంది ఒక కర్మ ఉంటుంది, ఆ కర్మని రియలైజ్ కారు, ఆ కర్మ కోసమే జన్మలు తీసుకుంటూ ఉంటారు, ఆ కర్మలోనే బతుకుతూ ఉంటారు, అదే సైకిల్ని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది తనకు తానే అనుకుంటారు తప్పు చేశాను, ఏ విషయం జరిగినా తన మీద తను నింద వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సైకిల్లో బతుకుతున్నవారు, అంటే ఒక కర్మ సైకిల్లోనే బతుకుతున్నవారు బయటికి రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. మీరు అడిగే క్వశ్చన్ ఏమంటే గిల్ట్ కాన్షియస్. గిల్ట్ అని కాదు, ఏదైనా కొంతమందికి ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, ఒకరికి అప్పు డబ్బులు ఇస్తే తిరిగి రాదు. కొంతమందికి ఉంటుంది, నేను రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ఒకరు నన్ను కామెంట్ చేస్తారేమో అని. ఇట్లా ఒక బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు, మళ్ళీ ధ్యానం 10-15 ఏళ్ళుగా చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్యాటర్న్ నుంచి బయటికి రారు. ఆ ప్యాటర్న్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే వాళ్ళు 10 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ ప్యాటర్న్ ఉంది. ప్యాటర్న్ అంటే నేను తప్పు చేశాను, నేను ఇది చేశాను అని వాళ్ళు నేర్చుకోకుండా ఉంటారని. సో ఇక్కడ మనకు క్లియర్గా అండర్స్టాండ్ ఏమిటంటే వాళ్ళు 10 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా వాళ్ళు అందులోనే చిక్కుకుపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ స్వాధ్యాయం లేదు. స్వాధ్యాయం ఎందుకు లేదంటే సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ 3 కలిపినప్పుడు ఎటువంటి మనిషి అయినా అక్కడ చిక్కుకోలేడనమాట. అసాధ్యం. నా లైఫ్ జర్నీలో బుక్స్ వల్ల నేను చాలా ఎదిగాను, బుక్స్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను, సజ్జన సాంగత్యం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ధ్యానం ద్వారా మనకు శక్తి వస్తుంది, ధ్యానం ద్వారా మనకు ఎనర్జీ వస్తుంది, ఒక ఎరుకుదల పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. కానీ ఆ శక్తిని మనము ఏ లెసన్ నేర్చుకోవాలి అన్న దానికోసం యూస్ చేస్తాం. మనం బుక్సే చదవకపోతే నాకు అన్నీ వచ్చు, నేను అనుకున్నది రైటు, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, నా ధ్యానమే కరెక్టు, నేను ఒక్కడే రైటు, మిగతా వాళ్ళందరూ రాంగు, ఇట్లాంటి వాళ్ళు చుడుతూనే ఉంటారు. ఎప్పుడు ఓపెన్ మైండ్గా ఉండాలి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే యూ షుడ్ బి ఓపెన్ మైండెడ్. ఎప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మనకు చాలా తెలుసుండొచ్చు, కానీ మనకు తెలిసింది గోరంత మాత్రమే, తెలియంది కొండంత ఉంది. ఈ ఓపెన్ మైండెడ్నెస్, ఈ సిన్సియారిటీ ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. నాకు అన్నీ తెలుసు అంటే వాడు నేర్చుకునే అవకాశం లేదు. నాకు కొద్దో గొప్ప తెలుసు, కానీ నాకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్న భావనతో ఉన్నవాడు ఎప్పుడు నిరంతరం నేర్చుకునే ఉంటుంటాడు. అక్కడ ఆ ప్యాటర్న్లో చిక్కుకోకుండా బయటకు వచ్చేస్తుంటాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓపెన్ మైండెడ్నెస్. అయితే అకార్డింగ్ టు సేత్ విజ్ఞానం ప్రకారం నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. భగవద్గీత ప్రకారం కృష్ణుడి వాక్యం ప్రకారం యద్భావం తద్భవతి. ఈ రెండిటి ప్రకారం అసలు కర్మ సిద్ధాంతమే లేదు. కానీ దట్ ఈస్ రాంగ్. యువర్ క్వశ్చన్ ఈస్ రాంగ్. కర్మ సిద్ధాంతం లేదు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అన్నప్పుడు నీకు కర్మ సిద్ధాంతం ఎలా అప్లై అవుతుంది? సేత్ ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతం లేదని చెప్పలేదు, కృష్ణుడు ఎప్పుడు కర్మ సిద్ధాంతం లేదని చెప్పలేదు. కర్మ సిద్ధాంతం ఉంది. యద్భావం తద్భవతి అన్నప్పుడు కరెక్ట్, అదే కర్మ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అన్నప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు ప్రారబ్ధ కర్మ ప్రకారం నీ జీవితం నిర్ణయించబడినప్పుడు ఆ కర్మలో పడి కొట్టుకుంటున్నప్పుడు భావానికి వాల్యూ ఎక్కడ ఉంది, వాస్తవానికి సృష్టికర్త ఎక్కడ ఉంది, ఈ రెండింటికి సారూప్యత ఏమిటి, విభేదం ఏమిటి? ఓకే, దిస్ ఈజ్ గ్రేట్ ట్రూత్. అంటే మన మాస్టర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం ఆ లెవెల్లో ఎదిగి ఉండాలి. ఆ లెవెల్లో ఎదిగి ఉన్నప్పుడే మాస్టర్స్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. పత్రిసారిని అండర్స్టాండ్ చేసుకోవడం అంత ఆషామాషి విషయం అనుకుంటారా? కృష్ణుని అండర్స్టాండ్ చేసుకోవడం అంత ఆషామాషి విషయమా? కాదు. మనకి ఎంతో ఒక ఎరుకుదల, ఒక అవేర్నెస్, మనం ఆ స్థితిలో కొద్దో గొప్ప ఉంటే అప్పుడు ఆ మాస్టర్స్ మనకు అర్థం అవుతారు. సో సేత్ మాస్టర్ చాలా గొప్ప మాస్టర్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము చెప్పిన మాస్టర్. యద్భావం తద్భవతి. నీ భావనలు ఎలా ఉన్నాయో నీ జీవితం కూడా అట్లే ఉంటుంది. ఇవన్నీ పరమసత్యాలు. సత్యము పరమసత్యము. పరమసత్యం అంటే అది ఏ లోకాలకు పోయినా అదే సత్యము, అదే వాస్తవము, దాన్ని పరమసత్యం అంటారు.
సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఆ స్టేట్మెంట్స్ అన్ని పరమ సత్యం. కొంతమంది సేత్ మాస్టర్ బుక్స్ చదివి కర్మలు లేవని డిసైడ్ చేసుకుంటారు. దట్ ఈజ్ రాంగ్. కర్మ అనేది ఏంటి? అదొక లా, ఒక యూనివర్సల్ లా. మనం నమ్మినా నమ్మకపోయినా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా అది వాస్తవం. అది మనము ఒక ఎన్లైటెన్ మాస్టర్ దాకా ఎదిగేదాకా మనకి కర్మ సిద్ధాంతం మనకు వర్తిస్తుంది, ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఒక ఎన్లైటెన్ మాస్టర్కి అంటే ఎన్లైటెన్ మాస్టర్ అంటే తను ఆ డివైన్కి అలైన్మెంట్లో ఉంటాడు, ఆ సృష్టికి ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉంటాడు. తను అనుకున్నా కానీ తను తప్పు చేయలేడు, ఎందుకంటే తను పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉంటాడు, అందుకే హీఈస్ ఎన్లైటెన్. సో ఒక ఎన్లైటెన్ మాస్టర్గా ఉన్న అతను ఎటువంటి చెడు కర్మలు చెయ్యలేడు, ఎందుకంటే హీఈస్ పర్ఫెక్ట్ అలైన్మెంట్. అటువంటి స్థితికి పొందినప్పుడు ఒక బ్రహ్మజ్ఞానికి కర్మలు అంటవు. బ్రహ్మజ్ఞాని అంటే ఎన్లైటెన్ పర్సన్. ఒక బ్రహ్మజ్ఞానికి కర్మలు అంటవు, ఎందుకంటే తను చెడు కర్మలు చేయలేడు గనక. ఎప్పుడు సత్యంలోనే బతుకుతుంటాడు, ఎప్పుడు పరమసత్యంలోనే జీవిస్తుంటాడు, అందుకు కర్మలు అంటవు. కానీ బ్రహ్మజ్ఞాని స్టేజ్ రీచ్ అయ్యేదాకా డెఫినెట్గా కర్మలు ఉంటాయి. ఆ స్టేజ్ రీచ్ కాకముందు నేను బ్రహ్మజ్ఞానిని, నేను ఆ పుస్తకాలు చదివాను, నా కర్మలు అంటావంటే దట్ ఈజ్ రాంగ్. అక్కడ మన పప్పులో కాలేసినట్టే. సో కర్మ ఈజ్ దేర్. కర్మ సిద్ధాంతం అనేది వాస్తవము. బ్రహ్మజ్ఞానికి కర్మలు అంటవు, ఎందుకంటే తను సృష్టికి అలైన్మెంట్లో ఉంటాడు, తను చెడు కర్మలు చెయ్యలేడు, తన వల్ల ఎప్పుడు మంచే జరుగుతుంది, అందుకు అంటవు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే కొంతమంది ఈ స్పిరిచువాలిటీలో వచ్చినప్పుడు టీచింగ్లో కూడా వస్తుంటారు. మనం ఎదగాలంటే టీచ్ చేయాలి కదా, మనకు తెలిసింది నలుగురికి చెప్పాలి కదా. సో టీచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, కొన్ని సంవత్సరాలు టీచ్ చేస్తుంటారు, నేను గొప్ప మాస్టర్ అనుకుంటారు. వాళ్ళు కొన్ని టైటిల్స్ కూడా వస్తాయి, ధ్యానరత్న, బ్రహ్మర్షి, ఇవన్నీ టైటిల్స్ కూడా ఇచ్చేస్తుంటారు. ఆ టైటిల్స్ వచ్చిన తర్వాత నేను బ్రహ్మజ్ఞాని అని చెప్పేసి భావించేసి నా కర్మలు అంటామని అనుకుంటే అక్కడ మళ్ళీ బోల్తా పడినట్టే. ఈ టైటిల్స్ ఎందుకు ఇస్తారన్న విషయం కూడా చాలామందికి తెలియదు. టైటిల్స్ ఎందుకు ఇస్తారంటే అది వాళ్ళకు ఒక పరీక్ష. ఎవరికైనా ధ్యానరత్న, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మర్షి, పరమాంస ఇట్లాంటి టైటిల్స్ ఉంటాయి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో. ఆ టైటిల్స్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి ఒక పరీక్ష అది. అంటే స్పిరిచువల్గా అతనికి ఈగో ఉందా లేదా అని చెక్ చేసుకునేదానికి. నేను బ్రహ్మజ్ఞాని, నేను బ్రహ్మర్షి అని చెప్పి అనేసుకొని జీవిస్తే అక్కడ నువ్వు స్పిరిచువల్ ఈగోలో చిక్కుకున్నావు. సో మళ్ళీ మీ ప్రశ్నకి జవాబు ఏమంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అంటే ప్రారంధ కర్మం ఉన్నప్పుడు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నామంటే, ఈ సపోజ్ ఒక సందర్భం ఉంది, ఒక పర్టికులర్ ఛాలెంజ్ ఉంది, ఈ వాస్తవాన్ని మనం గత జన్మలో సృష్టించుకున్నాం. దీన్ని మనం ఈ జన్మలో సృష్టించుకోలేదు, గత జన్మలో సృష్టించుకున్నాం. గత జన్మలో నేను ఒకడికి చెడు చేశాను, ఈ జన్మలో నాకు ఆ చెడు వచ్చింది అంటే ఆ వాస్తవానికి నేనే కదా సృష్టికర్త. ఈ జన్మలో చేయలేదు, కానీ గత జన్మలో నేను చేసుకున్నా. సో మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఒక్క జన్మ తీసుకుంటే మనకు అర్థం కాదు, జన్మ పరంపర తీసుకుంటే అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. దీని కంటిన్యూషన్ క్వశ్చన్. ఇప్పుడు ఒక కర్మ అనుభవిస్తున్నాం ఈ జన్మలో, లైక్ ఎనీ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, సంథింగ్ ప్రాబ్లం అనేది ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం ఏదో గత జన్మ తాలూకు ఉన్నటువంటి ఇబ్బంది వల్ల కలిగింది. ఈ ప్రాబ్లంని పూర్వజన్మ ప్రారంధమని ఒక ధ్యాని వదిలేయాలా, దీన్ని హ్యాండిల్ చేయాలా, దీన్ని జయించాలా, దానికి మార్గం ఏంటి? మనకు ఏ ఛాలెంజెస్ వచ్చినా, ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా, ఎనీ ఛాలెంజెస్, ఎమోషనల్, శారీరకమైనది, మానసికమైనది, డబ్బు పరమైన, రిలేషన్షిప్స్, కుటుంబం, ఏ ఛాలెంజెస్ వచ్చినా, ఛాలెంజెస్ అంటేనే మనకు కర్మ ఉంది. ఛాలెంజెసే లేదంటే కర్మలే లేవు. ఒక మనిషి ఛాలెంజెస్ గోత్రు అవుతున్నాడంటే అతనికి ఆ కర్మలు ఉందని అర్థం చేసుకోవాలి. చాయిస్ ఏంటి? పరిగెత్తిపోతే ఆ ఛాలెంజెస్ ఇంకో జన్మలో వస్తుంది. సో పరిగెత్తిపోవడం ఆప్షనే కాదు. కరెక్ట్ అయిన ఆప్షన్ ఏమంటే ఛాలెంజ్ని స్వీకరించడం, యాక్సెప్ట్ చేయడం. ఏ ఛాలెంజ్ వచ్చినా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. యాక్సెప్ట్ చేసినప్పుడే అందులో ఉన్న లెసన్స్ నేను నేర్చుకోగలను అన్న ఒక స్థిమితం మనకు వస్తుంది. నాకెందుకు వచ్చిందని ప్రశ్నించుకుంటూ కూర్చుంటే మీకు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు మీరు. నాకు వచ్చింది అంటే ఈ వాస్తవానికి నేనే సృష్టికర్తని. ఓకే, ఐ యాక్సెప్ట్ చేసుకుంటాను. గత జన్మలో ఏదో చేసుంటాను, నాకు తెలియనప్పుడు ఏదో చేసుంటాను, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్షణం నా చేతిలో ఉంది, గతం నా చేతిలో లేదు. గతం ఈ క్షణం మాత్రమే నా చేతిలో ఉంది. సో ఈ క్షణం నేనేం చేయాలి? ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవడం. ఇందులో నుంచి బయట రావాలంటే నేనేం చేయాలి? ఈ లెసన్ నేర్చుకోవాలి. లెసన్ ఎట్లా నేర్చుకుంటాము? పరిపూర్ణంగా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మైండ్
చాలా థాట్స్ తక్కువ ఉన్నప్పుడు, మన మనస్సు కొంచెం శూన్య స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు మన ఆత్మ మనతో సంభావిస్తుంది, మాట్లాడుతుంది అనమాట. ఎట్లా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీలింగ్స్. సో ఎప్పుడైతే మనం ఆ ఛాలెంజ్ని పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేసుకొని సిన్సియర్గా ధ్యానం చేస్తామో, అప్పుడు లోపల నుంచి మన ఆత్మ మనతో కమ్యూనికేట్ చేస్తుంది, నువ్వు ఈ లెసన్ నేర్చుకోవాలి అని. పక్క వాళ్ళు చెప్పరు, మన ఆత్మ మనకు చెప్తుంది, ఈ లెసన్ కోసమే నీకు ఈ ఛాలెంజ్ వచ్చిందని. అది ఒక ధ్యానికి మాత్రమే అది సాధ్యం, వెంటనే నేర్చుకోవాలంటే. సో ధ్యానిగా ఉన్నవాడు వెంటనే నేర్చుకుంటాడు, ఎందుకంటే తన అంతరాత్మ తనతో మాట్లాడుతుంది, ఈ లెసన్ నువ్వు నేర్చుకోవాలి అనేసి. సపోజ్ ధ్యానిగా కాలేదనుకోండి, వాడు ఒక మెడిటేటర్గా కాలేదు అంటే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తుంటాడు, మళ్ళీ మళ్ళీ అదే బాధను అనుభవిస్తుంటాడు ఎన్ని జన్మలైనా. అప్పుడు ఇదేంది, నాకు ఇన్ని బాధలు నాకు ఇన్ని జన్మల్లో వస్తున్నాయి, నేను ఏం నేర్చుకోవాలని చెప్పి అక్కడ క్వశ్చన్ చేసినప్పుడు తనకు అర్థమవుతుంది, కానీ ధ్యానికి వెంటనే అర్థమవుతుంది. సో ఫస్ట్ పాయింట్ యాక్సెప్టెన్స్. సెకండ్, ఆ లెసన్ పైన ఫోకస్ చేయాలంటే ఇంటెన్స్ మెడిటేషన్. యాక్సెప్టెన్స్ అండ్ ఇంటెన్స్ మెడిటేషన్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ కర్మని అవగాహన చేసుకొని యాక్సెప్ట్ చేసేంత వరకు అనుభవిస్తూనే ఉంటారు. అక్కడ ఒకరిని దెబ్బ కొట్టాం, ఆ దెబ్బ ఇక్కడ తగిలింది, అంతతో క్లోజ్ అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు పునరపి అదే జరుగుతుంది? ఎందుకు ఆ యాక్సెప్ట్ రియలైజ్ అయ్యేంత వరకు ఎందుకు జరుగుతుంది? అంటే దెబ్బకి దెబ్బ అయిపోయింది, కానీ మళ్ళీ ఆ కర్మచక్రంలో ఎందుకు ఉంటున్నారు? నేను మీకు ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, కర్మ అనేది పనిష్మెంట్ కాదు. దెబ్బకు దెబ్బ కొడితే కర్మ తిరిగిపోతుంది అనేది కాదు అక్కడ పాయింట్. కర్మ అనేది మన ఆత్మ ఎదుగుదల కోసం ఉన్న ఒక టూల్, ఒక అస్త్రము. సో కర్మ అనేది మన ఎదుగుదల కోసం అన్నమాట. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి కర్మలో. ఒకటి మనం నేర్చుకోవడము, రెండవది అకౌంట్ సెటిల్ చేయడం. మనకు ఒక కర్మ నుంచి పూర్తిగా పరిపూర్ణంగా ఆ కర్మ నుంచి మనకు బయటికి రావాలంటే రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది మనం ఆ లెసన్ నేర్చుకోవాలి. ఆ లెసన్ నేర్చుకునే దాకా మళ్ళీ మళ్ళీ మనకు ఆ ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. లెసన్ నేర్చుకున్నాము, మరి అందులో నుంచి బయటకు వచ్చేస్తామా? లెసన్ నేర్చుకున్నాము, కానీ అకౌంట్ సెటిల్ చేయాలి కదా. అప్పు తీసుకున్నాను, మళ్ళీ తిరిగి అప్పు ఇవ్వాలి కదా, అకౌంట్ సెటిల్ చేయాలి. సో సరే సార్, నేనైతే అకౌంట్ సెటిల్ చేయాలంటే బాధలు అనుభవించాలా? అవసరం లేదు. లెసన్ నేర్చుకున్న తర్వాత మీరు పుణ్యం చేయండి, మంచి కర్మలు చేయండి, అకౌంట్ సెటిల్ అయిపోతుంది. 1 యూనిట్ ఆఫ్ గుడ్ కర్మ న్యూట్రలైజెస్ 1 యూనిట్ ఆఫ్ బ్యాడ్ కర్మ. 1 యూనిట్ గుడ్ కర్మ 1 యూనిట్ బ్యాడ్ కర్మ న్యూట్రలైజ్ చేస్తుంది. ఎప్పుడు? లెసన్ నేర్చుకున్న తర్వాత. లెసన్ నేర్చుకోలేదు, మంచి కర్మలు మాత్రమే చేస్తున్నారు, ఆ కర్మ నుంచి బయటికి రాలేరు, ఎందుకంటే లెసన్ నేర్చుకోలేదు కాబట్టి. సో ఫస్ట్ పాయింట్, యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ లెసన్. సెకండ్ పాయింట్, అకౌంట్ సెటిల్మెంట్. అకౌంట్ సెటిల్మెంట్ ఎట్లా చేస్తాం? మంచి కర్మలు చేస్తూ పోతే అకౌంట్ సెటిల్ అయిపోతూనే ఉంటుంది. సో రెండు విషయాలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా? ఇదే ప్రశ్న అంటే వేరేలాగా వేరే ఒకరు అడిగిన క్వశ్చన్. ఎస్, సేమ్ క్వశ్చనే. నేను ధ్యానం చేస్తూ ఉంటాను, నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు లాంటివి. సేవ ఎక్కువగా చేస్తూ ఉంటాను, శాకాహారం గురించి ప్రచారం చేస్తూ ఉంటాను, క్లాసులు కూడా చెప్తూ ఉంటాను. నా సందేశం నిస్వార్థంగా తన్ మన్ ధన్ అనే గురువుగారు చెప్పినట్లు చేస్తూ ఉన్నాను. కానీ నా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇవి నా ఆధ్యాత్మిక ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఎందువల్ల అంటే అక్కడ కర్మ సిద్ధాంతమే. మళ్ళీ ఆటంకాలు కలిగిస్తున్నాయి అంటే తను ప్రచారం చేస్తున్నాయి కాబట్టే ఆటంకాలు కలిగిస్తున్నాయి. అంటే కర్మ న్యూట్రలైజ్ అవుతుందన్నమాట. అడ్డంకులు వచ్చినా మనం ముందుకెళ్ళాలి. ఆ విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు మనకు కర్మ సిద్ధాంతం అర్థమైందనమాట. ఛాలెంజెస్ అనేది ఉంటుంది. సో మెడిటేషన్ టీచ్ చేస్తున్నప్పుడు, ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు, సర్వీస్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆటంకాలు వస్తాయి. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే 80 సంవత్సరాల్లో నేను చేయవలసిన కర్మలు, 80 సంవత్సరాల్లో నేను తీర్చుకోవాల్సిన కర్మలు ధ్యానంలోకి వస్తే షార్ట్ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. అంటే దానికి అర్థం ఏంటి? ఛాలెంజెస్ ఇంకో పెరుగుతుంది. మెడిటేషన్లో వచ్చే వాళ్ళకి, ధ్యానంలో వచ్చే వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయి. ఫస్ట్ చాలామంది అడుగుతారు, అదేంటి సార్, నేను ధ్యానంలోకి వచ్చాను, సేవ చేస్తున్నాను, నాకు ఎందుకు ఇంకా కష్టాలు? ఉన్న మెడిటేషన్లో లేనప్పుడు కొన్నో గొప్ప ఉన్నాయి, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా నాకు కష్టాలు పెరిగాయి. ఎందుకు అంటే అది ఫాస్ట్ ట్రాక్లో త్వరగా క్లియర్ అయిపోతున్నాయి. సో కర్మలు ఫాస్ట్ ట్రాక్లో వేగంగా క్లియర్ అయ్యే సందర్భంలో ఛాలెంజెస్ ఎక్కువ వస్తుంటాయి. సో ధ్యాన ప్రచారం అప్పుడు ఛాలెంజెస్ వస్తున్నాయంటే మన కర్మలని చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతున్నాయి అని అర్థం. ఆ స్ఫూర్తితో ఇంకా వేగంగా చేయాలి. ఒక్క నిమిషం, హోమియోపతి వైద్యంలాగా ఉంది అది. ఆ మందు వేస్తే కొద్దిగా మందు పని చేసిందంటే అది ఫ్లేర్ అయిపోయినట్లు లెక్క. సో క్వశ్చన్ సార్,
స్వామి వివేకానంద వారి యొక్క లిటరేచర్లో ఒక పాయింట్ నన్ను ఎప్పుడు ఆలోచింపజేసేటువంటిది, వెన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మైండ్ అండ్ ది హార్ట్, ఫాలో ది హార్ట్. ఆ ఫాలో ది హార్ట్ అనేటువంటిది నేను రాకముందు వేసుకున్న బ్లూ ప్రింట్కి సంబంధించిన లైఫ్ డిజైన్లో భాగం అనేటువంటిది మెడిటేషన్లోకి వచ్చాక నాకు వచ్చినటువంటి అవగాహన. అంతకుముందు దాని మీనింగే తెలియదు నాకు. దాని మీద కొంచెం క్లారిటీ ఇస్తారేమో చేస్తారు. ఇది పరమ సత్యం. వెన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్ అంటే మన మనసు ఒకలా చెప్తుంటుంది, మన హృదయం ఇంకోలా చెప్తుంటుంది. ఈ రెండింటిని ఏది ఫాలో కావాలి? నా ఫీలింగ్స్ని ఫాలో అవ్వాలా, లేదా నా ఆలోచనల్ని ఫాలో అవ్వాలా? దేన్ని ఫాలో అవ్వాలి? మైండ్ అనేది ఏంటి? సో మీరు అడిగిన క్వశ్చన్లో 2 పదాలు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్. సో మైండ్ అనేది ఏంటి? మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన సరౌండింగ్స్ నుంచి వస్తుంది. మనం ఏ కుటుంబంలో పుడతామో ఆ మైండ్ ఉంటుంది మనకి. ఒక ముస్లిం ఫ్యామిలీలో పుడితే ముస్లిం మైండ్ ఉంటుంది, హిందూ ఫ్యామిలీలో పుడితే హిందూ మైండ్ ఉంటుంది, ఒక పిరమిడ్ మాస్టర్ ఫ్యామిలీలో పుడితే పిరమిడ్ మైండ్ ఉంటుంది, ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుడితే కమ్యూనిస్ట్ మైండ్ ఉంటుంది. సో మైండ్ అనేది మన వాతావరణం నుంచి వస్తుంది. మనం ఏ దేశంలో పుట్టామో ఆ ఆలోచనలు మనకు ఉంటాయి. సో మైండ్ ఇస్ నథింగ్ బట్ ద సరౌండింగ్స్. కానీ మన మైండ్ అనేది మారుతూనే ఉంటుంది. అది సత్యం కాదు. సత్యం ఒక డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ట్రూత్? దట్ డజంట్ చేంజ్ ఇస్ ద ట్రూత్. నిరంతరంగా ఏది ఉంటుందో అదే సత్యము. ఎప్పుడూ మారుతూ ఉండేది సత్యము కాదు. సో మైండ్ ఇస్ నాట్ ద ట్రూత్. సో ఫాలో ద హార్ట్ అంటే, మన హార్ట్ అంటే అక్కడ ఫిజికల్ హార్ట్ కాదు, మన గుండెల నుంచి వచ్చే భావనలు. అది ఏంటి? మన ఫీలింగ్స్. సార్ చాలామంది అడుగుతారు, సార్ నేను నా ఆత్మతో, నా పరమాత్మతో నేను ఎట్లా కమ్యూనికేట్ చేయగలను? యువర్ ఫీలింగ్స్, యువర్ హయ్యర్ సెల్ఫ్ కమ్యూనికేట్స్ టు యూ త్రూ ద ఫీలింగ్స్. సో ఆత్మను ఫాలో అవ్వాలా, మైండ్ను ఫాలో అవ్వాలా? మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, కానీ ఆత్మ అనేది పరమసత్యం. సో వీ షుడ్ ఆల్వేస్ ఫాలో ద హార్ట్, అంటే ద ఫీలింగ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఎక్సలెంట్ ఆన్సర్ సార్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అని ఉంటుంది జనరల్గా. చాలామంది అడుగుతుంటారు, సార్ నాకు మైండ్ ఏది, హార్ట్ ఏది? అంటే నాకు ఒక ఆలోచనలు వస్తుంది, అది మైండ్ నుంచి వస్తుందా, హార్ట్ నుంచి వస్తుందా, నాకు కన్ఫ్యూజన్గా ఉంది, అది ఎట్లా తెలుసుకోవాలి అని. ధ్యానం చెయ్యని వాడికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అది మైండ్ నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా అని. కానీ ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటాడో తన థాట్స్ అన్నీ తక్కువైపోతుంది, తన ఆలోచనలన్నీ తక్కువైపోతుంది. తన ఆలోచనలు తక్కువైనప్పుడు తనకు వినిపించే లోపలి వాయిస్, తన ఫీలింగ్సే తన హార్ట్. సో ఎప్పుడైనా కానీ, ఏ సందర్భంలో అయినా కానీ మీకు ఇది చేయాలి, అది చేయాలి, రెండిట్లో ఏది చేయాలి అన్న ఒక డౌట్ ఉన్నప్పుడు చాలామందికి వస్తుంటుంది జీవితంలో, నేను ఈ నిర్ణయం తీసుకోవాలా, ఈ నిర్ణయం తీసుకోవాలా, ఈ దారి పోవాలా, ఈ దారి పోవాలా. అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక సొల్యూషన్ అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద మైండ్ అండ్ హార్ట్ అక్కడే వస్తుంది. అప్పుడు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ధ్యానంలో కూర్చొని మనస్సు శూన్యం చేసుకొని, ధ్యానం నుంచి బయటికి రాగానే మీ మనసులో ఏది మొదటి అనిపిస్తే అది ఫాలో అయిపోండి, అది మీ హార్ట్. ఎక్సలెంట్ ఆన్సర్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చక్రాల ధ్యానం అని, థర్డ్ ఐ ధ్యానం అని, మాయని జయించే ధ్యానం అని, కర్మ ప్రక్షాళన ధ్యానం అని, ఇలా ఇన్ని రకాల ధ్యానాలు ఉన్నాయా, లేదా కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా ఇవన్నీ జరుగుతాయా? ఇన్ని రకాల ధ్యానం జీసస్ క్రైస్ట్ చెప్పారా? బుద్ధుడు చెప్పాడా? మొహమ్మద్, కృష్ణ, లోక్ సాంప్రంప, బాబాజీ, మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని ధ్యానాలు? పత్రి గారు చెప్పారా? పిఎస్ఎస్ఎం 18 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఉందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? న్యూ ఏజ్, కొంతమంది న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ తీసుకొచ్చిన టాపిక్స్ లాంటివి అనుకుంటా. ఓకే, న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్. ఓకే, అంటే నేను ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటానంటే, మీరు మాస్టర్స్ అంటున్నారు కాబట్టి, న్యూ ఏజ్ మాస్టర్స్ అంటున్నారు కాబట్టి, మాస్టర్ అంటే తనకి ఇవి లేదన్న విషయం కూడా తెలుసు, అంతే కదా. ఒక మాస్టర్ అంటే శ్వాస పైన ధ్యాస మాత్రమే సరి అయిన ధ్యానం అనే విషయం ఖచ్చితంగా తెలుసు. కానీ దీన్ని ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ అయి ఉంటుంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, వీలైనంత వరకు ఎక్కువ మందిని ధ్యానంలోకి తీసుకురావాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇవన్నీ ఒక చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చినట్టు అనమాట. ఒక పిల్లోడు స్కూల్కి పంపించేటప్పుడు, స్కూల్కి పోరంటే నేను పోను అంటాడు. నీకు చాక్లెట్ ఇస్తాను రా పోరా అంటే, అవునా 2 ఇస్తే పోతానంటాడు. సరే, చాక్లెట్ ఇచ్చి, అంటే ఆ పిల్లోడికి చాక్లెట్ ఇచ్చే ఉద్దేశం ఏమంటే స్కూల్కి పంపించేదానికి. సో ఈ న్యూ ఏజ్ మాస్టర్లు చేసే ఈ చక్ర ధ్యానము, ఇంకేదో అన్నారు, ఇంకేంటిది, చాలా రకాల ధ్యానాలు, ఇవన్నీ ఏంటంటే ఒక చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేటట్టు అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత శ్వాస పైన ధ్యాస మాత్రమే ఉంటుంది, ఇంకేమీ లేదని తెలిసిపోతుంది. ఇందులో ఇంకో భాగంగా
ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి అడిగారు కదా. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం సత్యం అంటే ఏంటి. ఇప్పుడు నేను ఒక మంత్రం జపం చేస్తాను. నేను మంత్ర జపం చేసేటప్పుడు ఆ మంత్ర జపం ద్వారా నాకు కొంచెం శక్తి రావచ్చు, నా మనసు కొంచెం ప్రశాంతపడవచ్చు, కానీ నా మైండ్ ఎంటీ కాదు. ఎందుకంటే నేను మంత్ర జపం చేసేదాన్ని కూడా నా మైండ్ యూస్ చేస్తున్నాను కాబట్టి. సో మంత్ర జపం వల్ల కొద్దో గొప్ప ఏదో ఎనర్జీ వస్తుంది, కానీ అది ధ్యానం కాదు. చక్ర మెడిటేషన్ అంటే వాళ్ళు ఒక గైడెన్స్ ఇస్తుంటారు, ఆ చక్రాస్ అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి ధ్యానం అనుకుంటా. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, అదే పరమసత్యము. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, అదే పరమసత్యము. అప్పో దీపో భవ. ఎవరిని వాళ్ళే, ఎవరి జీవితాన్ని వాళ్ళే, ఎవరి జీవితం ఒక వెలుగుని వాళ్ళే వెలిగించుకోవాలి. ఇది పరమసత్యం. ఈ పరమసత్యం తెలిసిన వాడికి ఈ క్వశ్చన్స్ మీనింగ్లెస్. ఇది పరమసత్యం. నేను ఎవరికి హీలింగ్ చేయలేను, చెయ్యొచ్చు, నాకు ఆ గిఫ్ట్ ఉంటుంది, కానీ ఆ హీలింగ్ టెంపరీగా ఉంటుంది, పర్మనెంట్గా ఉండదు. పర్మనెంట్ హీలింగ్ ఎక్కడ ఉంటుందంటే తన స్వధర్మం పాటించినప్పుడే ఉంటుంది. స్వధర్మం అంటే ధ్యానము. సో మనము ఒక డిక్షనరీ టైప్లో మనం చాలా వింటుంటాము. సార్ ఇవన్నీ రైటా రాంగ్ అని మనకి ఎట్లా తెలుస్తుంది? న్యూ ఏజ్ మాస్టర్స్ అంటుంటారు, కొత్త కొత్త మాస్టర్స్ వచ్చి కొత్త కొత్త టెక్నిక్స్ అని చెప్తుంటారు. ఇవన్నీ రైటా రాంగా మనకి ఎట్లా తెలుస్తుంది? మనం ఆ పరమసత్యాలు ఒక డిక్షనరీ పెట్టుకుంటే, పరమసత్యం ఒక రెఫరెన్స్ పెట్టుకుంటే ఇవన్నీ రైటా రాంగా తేలిపోతుంది. ఒకవేళ హీలింగ్ అనేది నిజంగా ఉంటే బుద్ధుడు అప్పో దీపోభవ అని చెప్పేవాడా? మన పిఎస్ఎస్ఎం ఒక లాగో ఏంటి? బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీ ఆత్మజ్యోతిని నువ్వే వెలిగించుకో. ఈ పరమసత్యం ఉన్నప్పుడు మిగతావన్నీ కాదు, అది ఇట్స్ నాట్ పాసిబుల్ అని తెలిసినప్పుడు తన శ్వాసపైన ధ్యాస మాత్రమే చేస్తాడు, కానీ ఇంకేమీ చెయ్యడు. ఆ పరమసత్యం తెలియనప్పుడు చాక్లెట్లకి బిస్కెట్లకి ఆశపడినట్టు దాని వెనకాల పోతుంటారు, కానీ మళ్ళీ ఇందులో ఏమీ లేదన్న విషయం కూడా తెలుసుకుంటారు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 5 సంవత్సరం ఆ చక్ర హీలింగ్ అని, ఛానలింగ్ అని, తర్వాత ఏంజల్స్ ఇన్వైట్ చేస్తారు, ఆ ఏంజల్స్ ద్వారా హీలింగ్ జరుగుతుంది, ఇవన్నీ చేస్తారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తారు, వాళ్ళకి ఏమీ జరగదు, లైఫ్లో ఏమీ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, నేను 3 సంవత్సరాలు దీన్ని చేస్తున్నాను, కానీ నా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ లేదు, అయితే ఇది రైట్ కాదు అని తనే తెలుసుకొని మళ్ళీ ఆనాపానసతికి వస్తాడనమాట. న్యూ ఏజ్ మాస్టర్స్ అంటే నేను న్యూ ఏజ్ మాస్టర్స్ పుస్తకాల ద్వారాగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రీ బర్త్ ప్లానింగ్లో నా యొక్క ఫ్రీ విల్ని బేస్ చేసుకుని, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంచిత కర్మలో కొన్ని సెలెక్ట్ చేసుకుని ఈ లైఫ్ డిజైన్ ఏర్పరచుకుని వచ్చే క్రమంలో దాన్ని ఎండార్స్ చేయడం కోసం అని చెప్పి సంప్రదింపులో స్పిరిచువల్ గైడ్స్ ఉంటారని, ఆ స్పిరిచువల్ గైడ్స్ యొక్క సలహాల మేరకు నేను తీసుకున్న నిర్ణయాన్ని దాని కట్టుబడి ఈ జన్మకి రావటం జరుగుతుందని ఈ మధ్య నేను చదువుతున్నటువంటి పుస్తకాల ద్వారా నాకు వచ్చినటువంటి అవగాహన. అంటే సోల్ వరల్డ్లో జరిగినటువంటి ఆ యొక్క అడ్వైజ్కి ప్రతిసారి ఇచ్చినటువంటి 18 ఆదేశక సూత్రాలు, ఇది ఒక సోల్ లెవెల్లో మాట్లాడినటువంటి గ్రేట్ ఎన్లైటెండ్ మాస్టర్ ద్వారా వచ్చినటువంటి ఈ గైడెన్స్కి మన అన్న పోల్చుకొని కొంచెం క్లారిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో, గాడ్ హెల్ప్స్ ద పీపుల్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. గాడ్ హెల్ప్స్ ద పీపుల్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. దీని మనకు తెలుగులో కూడా ఉంది, సాంస్క్రిట్లో కూడా ఉంది. ధర్మో, ఆ గాడ్ అనేది ధర్మం కింద మీరు రీప్లేస్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః. బుద్ధుడు ఎప్పుడు కూడా దేవుడు అనే పదం మాట్లాడలే, ధర్మం అనే పదమే మాట్లాడాడు. బుద్ధుడి టీచింగ్స్ అన్ని ధర్మపదం. బుద్ధుడు దేవుడు అనే పదాన్ని, గాడ్ అనే పదాన్ని ధర్మం అని రీప్లేస్ చేశాడనమాట. అంటే గాడ్ హెల్ప్స్ ద పీపుల్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. అంటే నేను సిన్సియర్గా నేను ధ్యానం చేస్తున్నాను, నన్ను నేను హెల్ప్ చేసుకుంటున్నా. ధ్యానం అంటే ఏంటి? నా స్వధర్మే కదా, నా స్వధర్మాన్ని నేను పాటిస్తున్నా, నేను సిన్సియర్గా ధ్యానం చేస్తున్నాను, నేను సిన్సియర్గా నేను బుక్స్ చదువుతున్నాను, సిన్సియర్గా సజ్జన సాంగత్యం చేస్తున్నాను. ఇవన్నీ నేను సిన్సియర్గా చేస్తుంటే నన్ను నేను ఉద్ధరించుకున్నట్టే కదా. నన్ను నేను ఉద్ధరించుకునే సమయంలో నాకు సృష్టి కూడా హెల్ప్ చేస్తుంది. అంటే ఇది అందరికీ చెయ్యదు,
తనను తాను ఉద్ధరించుకున్న వాడికి ఆ దేవుడు కానీ ఆ సృష్టి కానీ ఆ హెల్ప్ అనేది ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది హెల్ప్ అంటే గైడెన్స్. అంటే మనం ధ్యానం చేస్తుంటాము, మన ధ్యానంలో ఒక గైడెన్స్ వస్తుంది అనమాట, ఒక వాయిస్ వినిపిస్తుంది, లేదంటే ఏదైనా మన ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్ వస్తుంది. నువ్వు వెళ్ళే దారి సరి అయిన దారి, ముందుకెళ్ళు, ఆగకు, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నువ్వు ముందుకెళ్ళు అన్న ఒక గైడెన్స్ వస్తుంది. దట్ ఈస్ అ గైడెన్స్. కానీ అక్కడ హెల్ప్ ఉండదు. నో హయ్యర్ మాస్టర్ విల్ హెల్ప్ యూ. ఒకవేళ హెల్ప్ చేస్తే వాళ్ళు హయ్యర్ మాస్టర్సే కాదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే గైడెన్స్ అండ్ హెల్ప్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిని తెలుసుకోవాలి. పత్రిసారు మనకు 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు. అదేంటిది? అది గైడెన్స్. ఈ మార్గంలో పో, నీకు మంచే జరుగుతుంది, అది గైడెన్స్. నా దగ్గరికి రా, నిన్ను నేను హీల్ చేస్తా. నా సెషన్కి రా, నీ కర్మలని నేను తుడిచిపెట్టేస్తా. నా సెషన్కి రా, నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. నేను దేవతల్ని ఇన్వైట్ చేస్తా, లక్ష్మీదేవిని ఇన్వైట్ చేస్తా, పార్వతిని ఇన్వైట్ చేస్తా, బాబాజీని ఇన్వైట్ చేస్తా. నా ధ్యానంలో కూర్చోండి, నా గైడెన్స్లో కూర్చోండి, మీకు బాబాజీ డైరెక్ట్గా వచ్చి గైడెన్స్ ఇస్తారు, ఎనర్జీ ఇస్తారు. స్టార్ బీయింగ్స్ అందరూ వచ్చి మీకు ఎనర్జీ ఇస్తారు. నా ధ్యానంలోకి రండి, ఒక్క హాఫ్ అన్ అవర్లో శంబాలకు తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొచ్చేస్తా మిమ్మల్ని. ఇట్లాంటి గైడెన్సు సత్యం కాదు. కానీ సరి అయిన గైడెన్స్ ఏంటంటే, కానీ ఇందులో మళ్ళీ ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను, ఇది సరి అయిన గైడెన్స్ కాదు. కానీ కరెక్ట్ అయిన గైడెన్స్ ఏదంటే, నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటావు. నువ్వు ధ్యానంలో కూర్చో, నీకు కావాల్సని నీ దగ్గరికే వస్తుంది. నీ ధర్మాన్ని నీ కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. నీ ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మము నిన్ను వచ్చి కాపాడుతుంది, డెఫినెట్గా కాపాడుతుంది. ఏంజల్స్ వచ్చి కాపాడతారు, స్టార్ బీయింగ్స్ వచ్చి కాపాడతారు, ఎవరు రావాలనుకుంటే వాళ్ళు వచ్చి కాపాడతారు. ఎప్పుడు నీ ధర్మాన్ని నువ్వు చేసినప్పుడు మాత్రమే. సో ఏంజల్స్ ఉన్నారు, స్టార్ బీయింగ్స్ ఉన్నారు, గెలాక్టిక్ మాస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మనం పిలిచినప్పుడు వాళ్ళు రారు. వస్తారా? వాళ్ళకి ఏమైనా పని పాట లేదా? రారు. మనం పిలిచినప్పుడు వాళ్ళు రారు, కానీ మన ధర్మం మనం చేసినప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి తీరాలి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ బుక్, ఇదొక మంచి క్వశ్చను. ఒక యోగి ఆత్మకథ విన్నారా? చదివారు? ఎంతమంది చదివారు? ఓకే. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి బుక్లో ఒక చాప్టర్లో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. లాహిరి మహాశయ ఫస్ట్ టైంగా వాళ్ళ గురువు బాబాజీని మీట్ అయినప్పుడు, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను వెనక్కి వెళ్ళను అంటారు. అప్పుడు బాబాజీ తనకు ఒక వరం ఇస్తారు. నువ్వు సంసారంలో ఉండాలి, నువ్వు సంసారంలో ఉంటూ నువ్వు క్రియాయోగా చాలామందికి నేర్పించాలి, అదే ఈ లైఫ్ పర్పస్, నువ్వు వెళ్ళాలి అంటే, నాకైనా మీతోనే ఉండిపోవాలనిపిస్తుంది అంటాడు. నువ్వు వెళ్ళు, నువ్వు పిలిచినప్పుడు నేను నీ దగ్గరకు ఉంటా, నువ్వు వెళ్ళు అంటే. లాహిర్ మహసా ఈజ్ ఆల్రెడీ ఎన్లైటెన్ మాస్టర్ గత జన్మల్లోనే. నీ కావలసినప్పుడు నేను వస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. సో ఈ ప్రామిస్తో ఆయన రిటర్న్ వస్తాడనమాట. రిటర్న్ వచ్చినప్పుడు తనకు జరిగిన అద్భుత సన్నివాసాలన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు. లాహిరి మహసా ఇన్ని గొప్ప విషయాలు జరిగింది, నేను మావతార బాబాజీని కలిశాను, ఇలాంటివన్నీ జరిగింది అనేసి. వాళ్ళు నమ్మరు, ఇవి అన్ని కథలు చెప్తాడని నమ్మరు. నన్ను మీరు నమ్మరా, నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి, నేను పిలిస్తే బాబాజీ వస్తారని చెప్పి తను పిలుస్తాడు లాహిరి మహసా. అప్పుడు బాబాజీ వస్తారు, ఎందుకంటే ప్రామిస్ చేశారు కదా, వరం ఇచ్చారు కదా, నువ్వు పిలిచినప్పుడు నేను వస్తానని. వచ్చారు. వచ్చి ఫస్ట్ అడిగిన ప్రశ్న, ఎందుకు పిలిచావు అని అడిగారు. అంటే వీళ్ళంతా నన్ను నమ్మట్లేదు, అందుకే మిమ్మల్ని పిలిచానంటే, నీకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను, ఆ గిఫ్ట్ని నువ్వు మిస్యూజ్ చేసావు, సో ఆ గిఫ్ట్ని నేను తీసేసుకుంటాను, ఇంకా మీట ఆ గిఫ్ట్ నీకు లేదు, ఇంకా మీదట నువ్వు పిలిచినా రాను, నీకు అవసరం ఉన్నప్పుడే నేను వస్తాను అన్నారు. అంటే లాహిరి మహసా బాబాజీ యొక్క డైరెక్ట్ డిసైపుల్. లాహిరి మహసా ఇస్ అన్ ఎన్లైటెన్ మాస్టర్ ఆల్సో. నువ్వు పిలిస్తే కూడా నేను రాను, నీకు అవసరమైనప్పుడే నేను వస్తాను అని చెప్పారు ఆ బుక్లో మావతార బాబాజీ. లాహిరి మహసా పిలిస్తేనే రాని బాబాజీ మనం పిలిస్తే వస్తారా? కామన్ సెన్స్, రైట్? మనం పిలిచినంత మాత్రాన ఎవరు మాస్టర్స్ రారు. కానీ మనకు అవసరం ఉన్నప్పుడు మనము దానికి ఎలిజిబిలిటీ కావాలా. నా పర్సనల్ లైఫ్లో చాలామంది ఏంజల్స్, స్టార్ బీయింగ్స్ నాకు వచ్చి గైడెన్స్ ఇచ్చారు. నా పర్సనల్ లైఫ్లో నేను వాళ్ళని పిలవలేదు, నేను ఎప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, కానీ వాళ్ళంతకు వాళ్ళే వచ్చారు. వచ్చి ఏ ఆన్సర్స్ ఇవ్వలేదు, గైడెన్స్ మాత్రం ఇచ్చారు.
నేను పిలవకుండా తానంతూ వాళ్ళే వచ్చి గైడెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇట్లా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది అంటే వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉందా? ఏంటిది ఎలిజిబిలిటీ అంటే తను ధ్యానంలో ఉన్నాడా, తను స్వధర్మంలో ఉన్నాడా, తను సజ్జన సాంగత్యం చేస్తున్నాడా, తను స్వాధ్యాయం చేస్తున్నాడా, తన జీవితం పట్ల సిన్సియర్గా ఉన్నాడా, తన ఎన్లైట్మెంట్ పట్ల సిన్సియర్గా ఉన్నాడా, అప్పుడు వచ్చి గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు వచ్చి నాకు గైడెన్స్ ఇచ్చినప్పుడు నా ప్రాపంచికమైన విషయాలకి వాళ్ళు గైడెన్స్ ఇవ్వలేదు, నా స్పిరిచువల్ గ్రోత్కి మాత్రమే వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. నాకు డబ్బులు కష్టాలు ఉంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది, ఏ హయ్యర్ మాస్టర్స్ రారు. మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ మనమే చూసుకోవాలి, కానీ మన స్పిరిచువల్ ఎన్లైట్మెంట్కి వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇస్తారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ సార్. దీనికి సంబంధించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వేరే మాస్టర్తో ఒక షేర్ చేసుకుంటాను సార్. మీరు షేర్ చేసే ముందు నా ఎక్స్పీరియన్సే నేను షేర్ చేస్తాను. చెప్పండి సార్. నేను చెప్పాను కదా, వాళ్ళంతకు వాళ్ళే వస్తారు, కొంచెం గైడెన్స్ ఇస్తారు అనేసి. నాకు చాలామంది చెప్పనా వద్దా? చెప్పండి సార్, చెప్పండి. చెప్పనా వద్దా? ప్లీజ్ చెప్పండి సార్. సాంబశివరావు గారు చెప్పనా? ఓకే, ఆయన ఇందాక నుంచి టైం అవుతుంది చెప్తున్నాడు అందుకే. సో నా జర్నీలో ఈ గెలాక్టిక్ మాస్టర్సు, స్టార్ బీయింగ్సు, ఏంజల్సు వాళ్ళందరూ వచ్చి నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. సో నేను అనుకున్నప్పుడు ఛానలింగ్ చేస్తే, అంటే త్రూ జూడీ సటోరీ, అదర్ మాస్టర్స్, కొంత ఛానలింగ్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కొన్ని ఆ మెసేజెస్ అన్నీ వస్తుంటాయన్నమాట. సో ఒకానప్పుడు కొన్ని సంవత్సరాల ముందు, ఐ థింక్ 2013లో 2013-14 ఆ ప్రాంతంలో నాకు కొన్ని లైఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే రిలేషన్షిప్ వైజ్ ఈ దారి వెళ్ళాలా ఆ దారి వెళ్ళాలా అన్న ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట. సో ఈ రెండిట్లో నేను దేన్ని చూస్ చేసుకోవాలి అన్న గైడెన్స్ నాకు కావాలి. నాకు రెండు కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ కన్ఫ్యూజన్. సరే, మనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కదా, మన స్టార్ బీయింగ్స్తో మాట్లాడుతున్నాం, ఏంజల్స్తో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏమన్నా గైడెన్స్ ఇస్తారా అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేశాను. నేను వచ్చారు, క్వశ్చన్ అడిగాను, నాకు ఈ గైడెన్స్ కావాలి అని. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము చెప్పమన్నారు. మాకు ఆన్సర్ తెలుసు కానీ మేము చెప్పమన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది, ప్రతి గెలాక్టిక్ మాస్టర్ని, ప్రతి స్టార్ బీయింగ్ని అడిగాను నేను. డిఫరెంట్ ఛానలింగ్ మాస్టర్స్, ఆస్ట్రేలియాలో ఉన్న జూడీ సటోరీ, న్యూజిలాండ్లో ఉన్న మేరీ గ్యారీ, అంటే ఆస్ట్రేలియాలో మేరీ గ్యారీ, న్యూజిలాండ్లో జూడీ సటోరీ, లండన్లో మాస్టర్స్, యూఎస్లో మాస్టర్స్, వీళ్ళంతా చాలా గొప్ప గొప్ప సిద్ధులు ఉన్నవాళ్ళు, ఛానలింగ్ బుక్స్ రాశారు వాళ్ళు, గ్రేట్ మాస్టర్స్. వాళ్ళు అనుకుంటే స్టార్ బీయింగ్స్తో మాట్లాడతారు, డైరెక్ట్గా మాట్లాడతారు, అంత గొప్ప మాస్టర్స్, ఆ సిద్ధులు ఉన్నాయి వాళ్ళకి. సో నేను వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు, వచ్చారు. ఆ 10 మంది మాస్టర్స్ వచ్చారు, మీకు ఆన్సర్స్ ఇవ్వమన్నారు. నాకు తర్వాత అర్థమైంది ఈ విషయం ఏమంటే, మన పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఏ మాస్టర్స్ ఆన్సర్స్ ఇవ్వరు. మన స్పిరిచువల్ గైడెన్స్కి మాత్రమే మాస్టర్స్ వచ్చి గైడ్ చేస్తారు. ఎప్పుడు గైడ్ చేస్తారంటే మనకు ఆ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడే గైడ్ చేస్తారు. ఇది నా పర్సనల్ లైఫ్లో జరిగిన సందర్భం. దాని తర్వాత నేను ఏ హాస్టల్ మాస్టర్ని ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు నాకు ఎప్పుడు అవసరమో వాళ్ళు వస్తారు, నేను అడగను, పిలవను. ఒకవేళ ఇంకోటి కూడా చెప్పారు, ఇప్పుడు నేను ఎప్పుడు పిలుస్తున్నాను అనుకోండి, నాకు ఆ గైడెన్స్ కావాలి, ఈ గైడెన్స్ అంటే 2014 తర్వాత ఇప్పుడు దాకా నేను ఏ మాస్టర్ని ఇన్వైట్ చేయలేదు, ఏ ఆస్టర్ మాస్టర్ని, ఏ గురువుల్ని కూడా, ఏ ఏంజల్స్ని కూడా నేను ఇన్వైట్ చేయడము, ఛానల్ చేయడం మానేశాను. ఎందుకంటే మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటే మనం ఎదగలేము. నాకు ఆ గైడెన్స్ కావాలి, ఈ గైడెన్స్ కావాలని మనం వాళ్ళపైన డిపెండ్ అయితే మనం ఇంకా స్టూడెంట్స్గానే ఉంటాం, మాస్టర్స్గా ఎదగలేము. ఓకే. ఎప్పుడైతే మన సెల్ఫ్ మాస్టరీని యూస్ చేసుకొని మనకు లోపల మన మనసాక్షి ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ముందుకు పోతున్నామో అప్పుడు మనం మాస్టర్ అవుతాం. ఎక్సలెంట్. ఇదే సేమ్ పాయింట్ మన ఫిజికల్ మాస్టర్స్ పైన కూడా మనం యూస్ చేయాలి. ఏ ప్రాబ్లం వచ్చినా పత్రిసారి వెళ్ళి మనం అడగకూడదు. ఎవరు సీనియర్ మాస్టర్స్ కనిపించినా వాళ్ళని వెళ్ళి మనం అడగకూడదు. మన ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ మన దగ్గరే ఉండాలి. మన ధ్యానం ద్వారా మనమే తెలుసుకోవాలి. అప్పుడే మనం మాస్టర్గా ఎదుగుతాము. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నామో మనం మాస్టర్స్ కాము. ఇంపార్టెంట్ పాయింట్.
మనం పక్క వాళ్ళ దగ్గర ఎప్పుడైతే హెల్ప్ కోరుకుంటామో అప్పుడు అక్కడ మనం మాస్టర్స్ కాము. తనంతకు తను వచ్చిన హెల్ప్ని మనం రిసీవ్ చేసుకుంటాం, కానీ మనం కోరం. ఇప్పుడు అర్థమైందా మీ క్వశ్చన్? ఎస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైమ్ ఇట్స్ ఆల్రెడీ 11:30 అండ్ ఈ ఎపిసోడ్ మళ్ళీ రేపు కూడా కంటిన్యూ అవుతుంది. రేపు ఎల్లుండా కూడా ఉంది ఇది. అంచేది ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు. మీ క్వశ్చన్స్ ఇంకా ఉంటే రేపు నుంచి అన్నీ క్లియర్ చేసుకోండి. కొన్ని మిస్ అయ్యామనే ఫీలింగ్ మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోకండి. ఎవ్రీ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ టుమారో అండ్ డే ఆఫ్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారికి ఫ్లూట్ ఇవ్వాల్సిందిగా ప్రదీప్ కుమార్ గారిని కోరుతున్నాను. అలాగే రవిశాస్త్రి గారికి ఫ్లూట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ని మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. చాలామంది చాలా ప్రశ్నలు పంపించారు, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది రేపు ఇదే టైంకి, ప్లస్ ఎల్లుండి కూడా ఇదే టైంకి మనం ఖచ్చితంగా మనందరం మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి.